నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. మన భారతీయులందరికీ ఉగాది పండుగ అతిపెద్ద పండుగ. ఉగాది పండుగ రోజు షడ్రుచులతో కూడిన పచ్చడిని సేవించడంతో పాటు పంచాంగ శ్రవణం కూడా మనం వింటూ ఉంటాము. అలాగే తమ వ్యక్తిగత రాశి ఫలాలను కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. మరి రాశి ఫలాలకు సంబంధించిన అనేక విషయాలను మనకు తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు వేలూరి రవికిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి ఉగాది విశిష్టతను గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ధనుస్సు రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనురాశ్యాధిపతి గురుడు అవటం వల్ల గురుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు ధనురాశి. 6వ స్థానం కొంచెం మంచి స్థానం అనే చెప్పవచ్చు. కానీ కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు అవి చవి చూడాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే ఈ యొక్క ఆదాయం పరంగా చూసుకున్నట్టయితే ఆదాయం 11, వ్యయం 5, రాజభూజం 7, అవమానం 5. అందువల్ల ఆదాయ పరంగా వ్యయం పరంగా చూసుకున్నట్టయితే కొన్ని లాభాలు అవి వస్తూ ఉంటాయి. ఈ యొక్క రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలతలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ధనురాశిలో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయం అన్ని రకాలుగా 2 పంటలు బాగుంటాయి. ఏ పంటలు అయితే పండిస్తున్నారో పంటల్లో దిగుబడి బాగుంటుంది, అనుకున్న రాబడి రావడం, అలాగే క్రయ విక్రయాలు బాగా జరగడం ద్వారా ఇబ్బందులు లేకుండా వ్యవసాయదారులు అనుకూలంగా ఉంటుంది. అట్లాగే ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటము, గురుబలం అనేది కొంచెం ఉండడం వల్ల ఖచ్చితంగా అనుకూలతలు కొద్దిగా ఉన్నాయి ఈ రాశికి. ఇంకా చెప్పాలనుకుంటే చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి జ్ఞాపక శక్తి ఉండటము, మంచి చదవడం, మంచి ర్యాంక్స్లో పాస్ అవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వివాహపరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వివాహం కాని స్త్రీ పురుషులకి అనుకూలమైన వివాహ సంబంధాలు రావటము, అలాగే మంచి సంబంధం సెట్ అవ్వటము, ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది ఈ సంవత్సరంలో ధనురాశిలో ఉండేవారికి. అలాగే సంతానంగా ఉండేవారు గురువు బలంగా ఉండడం వల్ల మగపిల్లవాడి సంతానం ఎక్కువగా అవకాశం ఉంటుంది వీళ్ళకి. గురు బలం వల్ల ఖచ్చితంగా ఒక 70% వరకు మగపిల్లవాడు సంతానం అనేది వీళ్ళకి పుడుతుంది. ఒక 30% మాత్రం ఆడపిల్ల సంతానం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే ఇక సినీ రంగంలో ఉండేవారు కూడా ఈ యొక్క ధనురాశిలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుకూలతలు ఉన్నాయి. సినీ రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకోవడము, సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవ్వడము, మంచివి రాణింపులో ఉండడము, ఇట్లాంటివన్నీ ధనురాశి ఖచ్చితంగా. ఎందువల్ల అంటే మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రం, ఈ పవర్ఫుల్ నక్షత్రం ఈ ధనురాశిలో ఉండడం అదొక విశేషం. వల్ల గురుడు అధిపతి అవ్వడం వల్ల గురుడు యొక్క ఉచ్చస్థితులను బట్టి ఆ మంచి స్థానం. ఎందుకంటే మేషం నుంచి వృషభంలోకి వస్తున్నాడు గురుడు మేలో. ఎప్పుడైతే వృషభంలోకి వస్తాడో వృషభం అనుకూలంగా ఉంది. వృషభం సినీ రంగంలో ఉండే వాళ్ళకి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజకీయ రంగంగా ఎవరైతే ఉన్నారో రాజకీయం యొక్క ఎవరైతే పదవుల గురించి ఆశిస్తున్నారో ఇందులో పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా విజయం చేకూరుతుంది. ఖచ్చితంగా వారు కూడా అనుకున్నాడు పదవులు సాధించడము అది జరిగి తీరుతుంది. ఎన్నికల్లో జయం కలిగి రాజకీయ రాణింపు అనేది ఉంటుందన్నమాట. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే అర్ధాష్టమ రాహు వల్ల ఎక్కువ చికాకులు సమస్యలు వస్తూ ఉంటాయి. ఎటువంటి సమస్యలు అంటే ఏదైనా పని చేద్దాం అనుకునేసరికి ఎవరో ఒకరు వెనక్కి లాగడము, ముందుకు వెళ్ళలేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు. రాహు అర్ధాష్టమంలో ఉన్నాడు. నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క చూపు అంతా కూడా వీళ్ళ మీద ఎక్కువగా ఉండటం వల్ల ఈ నరదృష్టి నరఘోళ ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు అనుకున్న పనులు అనుకున్న టైంకి సాధించలేకపోతారు. అయితే సాధించడం అయితే సాధిస్తారు కానీ అనుకున్న రోజుల్లో అనుకున్నట్టుగా అసలు కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. రాహు సమస్య ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క దృష్టి దోషాలు, నరదృష్టి నరఘోష రావటము, అలాగే చక్షు బాధలు, కళ్ళకు సంబంధించి వ్యాధులు ఇబ్బందులతో కొంచెం, లేకపోతే నరాలకు సంబంధించి వ్యాధులతో కానీ కొంచెం ఇబ్బందులు అవి సవి చూడాల్సి వస్తూ ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ యొక్క రాహు అనుకూలత లేకపోవడం వల్ల మిగతా గ్రహాల అనుకూలత బాగానే ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల్లో ఉన్నవారు కూడా ఈ యొక్క అనుకున్న రంగంలో అనుకున్న రీతిలో విజయం కలిగి సుఖ సంతోషాలతో ఉండదు. రాహు యొక్క పరిహారము, రాహుకు అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు కాబట్టి ఆ దుర్గా సూక్త పారాయణ చేయటము, లేదంటే ఒక చండీ హోమం చేయించుకోవడము, ఆ యొక్క చండీ సప్తశతి పారాయణ చేయటము, ఇట్లాంటి ఆచరించడం, శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేయటం, ఇట్లాంటివి చేయటం ద్వారా ఈ యొక్క రాహు అనుకూలత కలిగి ఈ యొక్క నరదృష్టి నరఘోష నుంచి బయటపడి సుఖ సంతోషాలతో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ధన్యవాదాలు గురుగారు. ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మాకు తెలియజేశారు. ధన్యవాదాలు.